అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు దేవుని వాగ్దానం, దేవుడు నీకు ఒక నూతన మార్గమును తెరబోతూ ఉన్నాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే దేవుడు మనకి స్పష్టంగా ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అదేంటంటే, నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను. హల్లెలూయా. ఈ రోజు నీ జీవితంలో ఒక మార్గం సిద్ధపడుతూ ఉంది. ఆయన నీ జీవితానికి వెలుగుగా ముందు నడుస్తూ ఉన్నాడు. నీ ప్రతి ఇబ్బందుల్లో ఇరుకులు ఆయన తోడుగానే ఉన్నాడు. నిన్ను విడిచిపెట్టలేదు. ఎవరు మరిచినా మరవకపోయినా ఆయన నీతోనే ఉన్నాడు. నీ ప్రతి ప్రార్థన ఆయన వింటూ ఉన్నాడు. ఈ రోజు నీకు జవాబిస్తూ ఉన్నాడు. నేను ఒక మార్గాన్ని నీకు ఇస్తూ ఉన్నానని. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనుషులకు అసాధ్యమైనది దేవుడికి సాధ్యం. మనం మనిషిగా ప్రయత్నించవచ్చు, కానీ ఎన్ని ప్రయత్నాలు మనం చేసినా అవి కొన్ని అవ్వవు. కానీ మన తండ్రి అనుకుంటే అసాధ్యముగా కనిపించేవి కూడా ఆయన సాధ్యము చేయగల శక్తిమంతుడు. ఈ రోజు నీ జీవితంలో అసాధారణంగా కనిపించే విషయాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ దేవుడు నీకు ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఏంటంటే, నీకు ఒక నూతన మార్గాన్ని నేను ఇస్తూ ఉన్నాను. భయపడకు. ఆ అరణ్యంలో ఎలా అయితే ఆయన త్రోవ చేస్తూ ఉన్నాడు, కలుగు చేస్తూ ఉన్నాడు, అలాగే నీ జీవితంలో కూడా ఆయన ఒక నూతన ద్వారాన్ని తెరబోతూ ఉన్నాడు. నీ ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు, దుఃఖాలు ఈ రోజుతో ఆయన తీర్చబోతూ ఉన్నాడు. ఆయన నూతన ద్వారాన్ని నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నీ యొక్క విశ్వాసం ఎలా ఉండాలంటే, నాకు కలిగింది అని ప్రార్థించాలి. ప్రభువా నాకి అని అడగడం కంటే, ప్రభువా నాకు దయచేసినందుకు, అయ్యా నేను పొందుకున్నందుకు నీకు వందనాలు తండ్రి అని ప్రార్థించు. ఈ రోజు ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ యొక్క వాగ్దానం నెరవేర్చబడును గాక. హల్లెలూయా. ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సంపూర్ణుడా, మా ప్రియ పరులకు అయా ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. అయా మాకు అసాధ్యంగా కనిపించేవి నీకు సాధ్యము నా తండ్రి. అయా నీ ప్రభు మనుషులపైన ఆధారపడక నా తండ్రి, అయా నీ చిత్తాన్ని తెలుసుకుని అయా నిన్ను అనుకుని నడిచే అయా నా తండ్రి జీవితాన్ని మాకు ప్రసాదించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి ప్రాధేయపడి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.